6 నెలలు ఎందుకు ఖాళీ చేయాలి? మనిషి చనిపోతే ఆ ఖాళీ చేయాలి అనే విషయాన్ని ఎప్పుడైతే బలంగా మనుషుల మీద రుద్దేశారో, చనిపోయే మనిషిని ముందుగానే బయటేసి చంపేద్దాం అనుకునే స్థితికి వెళ్ళిపోయి. అలా అయితే హాస్పిటల్లో చాలా మంది చచ్చిపోతుంటారు. హాస్పిటల్ ఖాళీ చేస్తారా? అలా అయితే ఇంకే హాస్పిటల్లో రన్నింగ్ లో ఉండదు. రోజు ఎవడొకటి చస్తూనే ఉంటాడు ఏదో హాస్పిటల్లో. సమాజంలో ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని చంపేస్తున్నారు. నిన్నే అలా బయట పడేస్తే నీ పిల్లలు, నన్నే, నా భార్య, నా పిల్లలు, లేదా నా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నేను రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తీసుకెళ్లి బయట ఒట్టిగట్టులో పడేసి మరణశయ్య మీద ఉన్న నేను నా కుటుంబాన్ని చూసి, ఈ కుటుంబం కోసం ఇన్నాళ్ళు నేను కష్టపడ్డాను, ఈ కుటుంబం కోసం ఇన్నాళ్ళు నేను శ్రమ పడ్డాను, ఈ మనుషుల కోసం నేను ఇంత బిల్డింగ్ కట్టేశాను, కట్టింది నేనే, ఇటుకలో నాకు నా రక్తం ఉంది. ఈ విధానాన్ని చూస్తుంటే మనకేమర్థం అవుతుందంటే, బంధాలంటే కేవలం బాగున్నంత వరకే. ఇది నేర్పిస్తుంది అనమాట ఈ సమాజం. యూజ్ అండ్ త్రో. బాగోలేనప్పుడు బంధంతో పని లేదు. ప్రేమగా సాగనంపాల్సిన వాళ్లే బాధ పెట్టి మరీ సాగనంపే బంధాలు, బంధుత్వాలు ఉన్న దినాలు ప్రియులారివి. చాలా తప్పది.